హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆల్రెడీ స్కూల్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్గా చేసి మన ఛానల్లో ఉంది. సో ఎవరైనా అభ్యర్థులు చూడనట్లయితే ఆ వీడియో చూసి ఈ నెల చివరి వరకు అవకాశం అయితే ఉంది, అప్లికేషన్ అప్లై చేసేయండి. సో క్యాండిడేట్స్ అందరూ కూడా అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అనగానే, రెసిడెన్షియల్ స్కూల్స్ అనగానే సో ఇది ఒక ప్రత్యేక కేటగిరీకి, ప్రత్యేక కులం వారికి, ప్రత్యేక క్యాస్ట్ వారికి అని చెప్పి ఒక అపోహ అయితే చాలా మంది అభ్యర్థులు ఉంది. సో లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల కేటగిరీ అభ్యర్థులకి కూడా వెనకబడినటువంటి అన్ని కులాల వారీగా, అన్ని క్యాస్ట్ల వారీగా కూడా వెనకబడినటువంటి తరగతులని ప్రోత్సహించేందుకు ఈ స్కూల్స్ మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి స్కూల్లో లేదా ప్రతి కాలేజీలో కూడా అభ్యర్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రీ గవర్నమెంట్ ఉండటం అయితే జరుగుతుంది. అలాగనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంటర్మీడియట్లో మనం చూస్తూ ఉంటాం. ఐఐటి కావచ్చు, జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సో అన్ని కేటగిరీల అభ్యర్థులకి కూడా సీట్ల కేటాయింపు ఈ స్కూల్స్లో లేదా కాలేజెస్లో ఉండడం అయితే జరిగింది. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క జూనియర్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్ లేదా స్కూల్స్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా ఈ నెల 1 నుంచి ఈ నెల 31 వరకు అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. ఆల్రెడీ స్కూల్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో ఉంది మన ఛానల్లో. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, దాన్ని చూసి అప్లై చేసేయండి. ఇది వచ్చేసి ఏపీఆర్డీసీ సంబంధించిన మాట, అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఎవరైతే అభ్యర్థి సెకండరీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్ అని మెన్షన్ చేశాను, సారీ. డిగ్రీ చదువుతో పాటుగా హాస్టల్ భోజనం అన్ని కూడా ఫ్రీగా ఉంటాయి. మరి చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష తేదీ ఎప్పుడు, ఫీజు ఎంత మెన్షన్ చేశారు, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. సో డిగ్రీ కాలేజీలో జాయిన్ అనుకున్న అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ అన్నమాట. సో మనం దానికోసం ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు కూడా ఈ విధంగా ఆ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. 5th క్లాస్, 6th, 7th, 8th క్లాస్ సంబంధించినటువంటి స్కూల్స్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ నెల 1 నుంచి ఈ నెల చివరి వరకు అవకాశం అయితే ఉంది. అలాగనే డిగ్రీ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. వీడియో మన ఛానల్లో ఉంది, చూసి అప్లై చేసేయండి. స్కూల్ సంబంధించిన వీడియో కూడా ఉంది, చూసి అప్లై చేసేయండి. ఇప్పుడు వచ్చేసి డిగ్రీ కాలేజ్ సంబంధించి వీడియో చూస్తూ ఉన్నాం. సో డిగ్రీ కాలేజ్ సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు మనకు అవకాశం అయితే ఉంది. సో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. దానికోసం ముందుగా మనం ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడా మన దగ్గర ఒక పీడిఎఫ్ ఉండడం అయితే జరిగింది. ఆ పీడిఎఫ్లో ఏమేమి ఉన్నాయి ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేద్దాం. సో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఏపీఆర్డీసీ సెట్ అంటారు దీన్ని. 2024 సంబంధించి ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇది ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఒకే ఒక కాలేజీ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బాయ్స్, నాగార్జున సాగర్, విజయపూర్ సౌత్లో, మన పల్నాడు డిస్టిక్లో ఈ కాలేజీ ఉండడం అయితే జరిగింది. సో పాత జిల్లాల ప్రకారంగా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఈ కాలేజెస్ అప్లై చేసేటప్పుడు ఈ రీజన్ అడుగుతుంది, ఆ రీజన్ ప్రకారంగా అప్లై చేసేయండి. అలాగనే రాయలసీమ ఈ రీజియన్ కింద వచ్చేసి వీళ్ళందరూ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద వస్తారు. ఈ 8 జిల్లాల వారు ఆ యూనివర్సిటీ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీ వచ్చేసి కాలేజ్ వచ్చేసి ఒకటే ఉంటుంది మనకి విజయపూర్ సౌత్లో, కానీ యూనివర్సిటీ వారీగా మారుతూ ఉండడం అయితే జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించుకొని ఈ విధంగా అప్లికేషన్ అప్లై చేసేయండి. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా. సో ఒక్కొక్క దానికి సంబంధించి కూడా సీట్లు ఎన్ని ఉంటాయి మనకు ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా ఈ కాలేజీలో 150 సీట్స్ ఉండటం అయితే జరిగింది. సో దీనికోసం మీరు ఎగ్జామినేషన్ రాసి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చినట్టయితే సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి మనం మాట్లాడుకున్న విధంగా ప్రతి కేటగిరీ క్యాండిడేట్స్ కూడా సీట్ల కేటాయింపులో పర్సంటేజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓసీకి 35%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 15%, ఎస్టీకి 6% చొప్పున సీట్ల కేటాయింపు ఉంటుంది. అన్ని కేటగిరీల వారికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. ఇక స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారు. పిఎస్సీ క్యాండిడేట్స్కి 3%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనమాట. స్పోర్ట్స్ వచ్చేసి 3% స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి. అలాగే ఆర్మీ చిల్డ్రన్స్కి వచ్చేసి 3%, ఆర్ఫన్స్ అనాథలకు వచ్చేసి 3%, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3% చొప్పున కూడా
క్యాండిడేట్స్కి కేటాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 10% చొప్పున కూడా సీట్ల కేటాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి 300 రూపీస్ వచ్చేసి మన ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంక ఇవే డీటెయిల్స్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని మనం టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేయండి. అలాగనే ఈ యొక్క మనం చూడాల్సింది వచ్చేసి ఫీజు డీటెయిల్స్ కొంత ఉంటుంది. ఫీజు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజెస్ అనమాట ఇవన్నీ కూడా. స్పెషల్ ఫీ అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ ఎంపీసీకి 3,060 రూపాయలు, బీఎస్సీకి 3,060 రూపాయలు, బీఏకి 1,575 రూపాయలు, బీకామ్కి 1,575 రూపాయలు. అలాగనే మెయింటెనెన్స్ ఛార్జెస్ 1,000 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ ఫీజు 1,000 రూపీస్. సంవత్సరానికి ఒక 1,000 రూపాయలు మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది. ఇంకా మిగిలింది ఏమైతే ఉండదు. సో అలాగనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనకు అన్ని క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మీరు నోటిఫికేషన్లో చూసుకోండి. మరి నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ నెల చివరి వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆల్ టికెట్స్ వచ్చేసి 17/4/2024 రిలీజ్ అవుతాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి 25/4/2024 కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రీవియస్ పేపర్లు కూడా మనం అన్ని ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. దీని ప్రకారంగా మోడల్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ముందుగా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫీజు పేమెంట్ కోసం కొన్ని డీటెయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు దేనికోసం అప్లై చేసుకుంటారని అడుగుతుంది. డిగ్రీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ జెండర్ వచ్చేసి కేవలం బాయ్స్ మాత్రమే ఉంది, లేడీ గర్ల్స్కి అయితే లేదు. బాయ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మంత్ డేట్ ఇరువారీగా అడుగుతుంది. అలానే ఎంటర్ చేసేయండి. అలానే క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన అభ్యర్థులను అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. కమ్యూనిటీ ప్రొవైడ్ చేసేయండి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ అయిన వెంటనే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మేము అప్లికేషన్ ఫారంలో తీసుకెళ్ళిపోతుంది. అప్లికేషన్ ఫిల్ చేసేయచ్చు. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి కట్ అయిపోతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగలేదనుకుంటే ఇక్కడ మరలా వచ్చి అప్లికేషన్ ఫామ్ ఎదురుకుండా దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా మనం సపరేట్గా అప్లై చేసేయచ్చు. మొదటగా క్యాండిడేట్ ఐడి అయితే మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి. క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ ఇయర్ వారిగా ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ మంత్ ఇయర్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మంత్ డేట్ ఇయర్ వరకు ఎంటర్ చేసేయండి. మీకు మీ సిస్టంలో కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు డిగ్రీలో ఏ కోర్స్ని ఎంటర్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి అప్లై చేయడానికి నేను ఆల్రెడీ కొంతమందికి విడిగా అప్లై చేశాను. అది ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. మీ యొక్క కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటోని అప్లోడ్ చేయండి. అంతే, ఇంక వేరే ప్రాసెస్ ఏమి ఉండదు. ఈ విధంగా అప్లికేషన్ కూడా ఆన్లైన్లో చాలా ఈజీగా అప్లై చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీఆర్డీసీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో మన ఛానల్లో ఏపీఆర్ స్కూల్స్ సంబంధించి, ఏపీఆర్ జేసీ సంబంధించి, ఏపీఆర్డీసీ సంబంధించి 3 వీడియోలు కూడా ఉన్నాయి. సో అభ్యర్థులు ఎవరైనా చూడట్లయితే ఒకవేళ ఆ వీడియో చూడండి. లింక్స్ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకొని ఈ నెల చివరి వరకు అవకాశం ఉంది, వెంటనే అప్లై చేసి ఒక సీటును సాధించే ప్రయత్నమే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ గురించి. ఇదే విధంగా ఇంకా ఈ స్కూల్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుంటారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.